కూడి వచ్చిన మీకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం, చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. చదవబడినటువంటి లేఖనాన్ని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే పౌలు ఇక్కడ ఒక ప్రశ్నను వేస్తూ ఉన్నాడు. ఏంటిది ఆ ప్రశ్న అంటే, దేవుని యొక్క ప్రభువు యొక్క మనస్సును ఎరిగిన వాళ్ళు ఎవరున్నారు, ఆయనకు బోధించేటటువంటి వాళ్ళు ఎవరున్నారు అని ఇక్కడ ప్రశ్న వేస్తున్నాడు. అవును, దేవుడు మనందరి మానవుల యొక్క ప్రతి హృదయాన్ని దేవుడు తేటగా చూస్తూ ఉన్నాడు. మనకు ఆలోచన, తలంపు, ఊహ పుట్టక ముందే మన ఆలోచనలు, మన తలంపులు, మన సమస్తము కూడా, మన హృదయ అంతరంగము కూడా దేవునికి తేటగా తెలుసు. మన హృదయాన్ని ఎరిగినటువంటి వాడు. మనకు ఆలోచన రాకముందే ఆయనకు తెలుసు అన్నీ కూడా. అయితే మనము ప్రభు మనస్సును ఎరిగిన వారంగా ఉంటున్నామా? ఎవరు, ఎంతమంది? మన హృదయాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు. మానవులందరి హృదయాలను దేవుడు ఎరిగి ఉన్నాడు. అయితే దేవుని హృదయాన్ని ఎరిగినటువంటి వారు ఎవరున్నారు? దేవుని బిడ్డలారా, దేవుడు పరిశుద్ధుడుగా ఉంటున్నాడు కదా. ఆయన పరిశుద్ధుడు, మానవుడు పాపిగా ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేమని, ఆయన సన్నిధానానికి చేరలేము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయనను చూడలేని స్థితిలో, ఆయనను చేరలేని స్థితిలో మనం ఉన్నప్పుడు ఇక ఆయన హృదయం అనేటటువంటిది మనకు ఎలా తెలుస్తుంది? దేవుని హృదయంలో ఉన్నటువంటిది మనకు ఎలా తెలుస్తుంది? మనం పాపులంగా ఉంటూ ఉన్నామో, మనము దేవుణ్ణి సమీపించలేని స్థితిలో, దేవుణ్ణి చేరలేనటువంటి ఆ స్థితిలో ఉన్నాం కదా. మరి ఎలాగా దేవుని మనస్సును తెలుసుకోగలుగుతాం కదా? దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు ఉన్నారు, దేవుని హృదయాన్ని ఎరిగినటువంటి భక్తులు. దేవుని హృదయాన్ని ఎరిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి భక్తులు కొంతమంది ఉన్నారు. వారి గురించి కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. అబ్రహాము మనకందరికీ తెలుసు కదా. అబ్రహాము గురించి దేవుడిచ్చే సాక్ష్యం ఏమిటనంటే, అబ్రహాము నా స్నేహితుడు అని అంటాడు. అబ్రహాముకు నేను చేసేది ఏది కూడా చెప్పకుండా దాయను అని అంటాడు. స్నేహితుల మధ్యలో దాపరికాలు అనేటటువంటివి ఉండవు. మనస్సులో, మన హృదయంలో ఏముంటుందో మన స్నేహితునితో అది ఖచ్చితంగా పంచుకుంటాం. కొన్ని సందర్భాలలో వేరే వ్యక్తులకు, బంధువులకు, తల్లిదండ్రులకు చెప్పలేనటువంటి విషయాలు కూడా స్నేహితులు పంచుకుంటూ ఉంటారు. హృదయంలో ఉన్నటువంటి ప్రతి భారము, ప్రతి దుఃఖము, ప్రతి సంతోషము, హృదయంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా స్నేహితులతో పంచుకుంటాం. అయితే ఇక్కడ దేవుడే అబ్రహాము విషయంలో సాక్ష్యం ఇస్తున్నాడు. అబ్రహాము నా స్నేహితుడు అని అంటున్నాడు. మనమందరం కూడా దేవుడు నా స్నేహితుడు అని చెప్పగలుగుతాం. కానీ దేవుడు మన విషయంలో ఆ మాట చెప్పగలుగుతాడా? ఈయన నా స్నేహితుడని అబ్రహాము విషయంలో చెప్తా ఉన్నాడు. అబ్రహాము గురించి మనం ఆలోచన చేసినట్లయితే, అబ్రహాము ఒక విగ్రహాలను చేసుకొని అమ్ముకునేటటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని దేవుడు ఒకరోజు పిలిచాడు. నీకున్నటువంటిది అంతటిని కూడా విడిచి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి అని అన్నప్పుడు అబ్రహాము వెంటనే లోబడి బయలుదేరాడు. ఎక్కడ కూడా ఎదురు మాట చెప్పలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైతే చెప్పాడో వెంటనే అబ్రహాము దేవుని మాటకు లోబడి విధేయత చూపించి దేవుణ్ణి నమ్మాడు. పిలిచినవాడు నమ్మదగినవాడు అని నమ్మాడు. అయితే అబ్రహాముకి గర్భఫలం లేదు. గర్భఫలం విషయంలో బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహాము నేను నీకు కుమారుని ఇస్తా అని అన్నప్పుడు, అప్పుడు అబ్రహాము యొక్క వయస్సు చాలా గతించిపోయింది, శారా గర్భం ఉడిగిపోయింది. అయినప్పటికీ కూడా అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, విశ్వాసమునకు అసలు నమ్మటానికి ఆధారమే లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మినట్లుగా లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా కొడుకునిచ్చాడు. కొడుకునిచ్చిన తర్వాత కొన్ని రోజులకే ఆ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలి చేయి అని అన్నాడు దేవుడు. వెంటనే మారు మాట ఏం చెప్పలేదు, అయ్యో
ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు ఇచ్చిన వాగ్దాన పుత్రుడు కదా ప్రభువా, మరలా నేను బలిస్తే ఎలా అని ఏ మారు మాట దేవునికి చెప్పలేదు. కానీ దేవుడు ఇవ్వమన్న వెంటనే ఇవ్వటానికి సిద్ధపడ్డట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహామును పరీక్షించినటువంటి ప్రతి సందర్భంలో కూడా, ప్రతి ఆ సమయంలో కూడా అబ్రహాము నెగ్గినట్లుగా మనము లేఖనాలలో చూస్తూ ఉన్నాం. దేవుడు అబ్రహామును పరీక్షించిన ప్రతిసారి నెగ్గాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు అబ్రహామును, అబ్రహాము నా స్నేహితుడు అని అంటున్నాడు. కాబట్టి దేవుడు చెయ్యదలిచింది ఏది కూడా అబ్రహాముకు చెప్పకుండా మానట్లేదు. కాబట్టి ఒకరోజు సొదొమ నాశనానికి వెళ్తూ ఉన్నప్పుడు అబ్రహాముతో చెప్తా ఉన్నాడు, అబ్రహామా నేను సొదొమను నాశనం చేయడానికి వెళ్తున్నాను. అసలు అబ్రహాముకు చెప్పాల్సినటువంటి అవసరత ఏమున్నది? అందులో దేవుని యొక్క హృదయం ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే, అక్కడ లోతున్నాడు సొదొమలో. ఆయన కొరకు అబ్రహాము వేడుకుంటాడని దేవునికి ముందుగానే తెలుసు. అయితే అబ్రహాముకి దేవుడు చెప్తా ఉన్నాడు, నా స్నేహితుడైనటువంటి అబ్రహాముకి నేను ఏది కూడా చెప్పకుండా దాయను. కాబట్టి అబ్రహాము నేను ఇలా సొదొమను నాశనం చేయడానికి వెళ్తున్నాను అన్నప్పుడు దేవుని మనసు ఎరిగినటువంటి అబ్రహాము ఏం చేస్తున్నాడు అని అంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలా ప్రారంభించాడు తన ప్రార్థన అంటే, అక్కడ ఎవరున్నారు? లోతు ఉన్నాడు. ఈయన కాన్సన్ట్రేషన్ అంతా ఎవరి మీద ఉన్నదనంటే లోతు మీద ఉన్నది. లోతు నాశనం కావద్దు అని అబ్రహాము యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రార్థన చేయటానికంటే ముందుగా అబ్రహాముకి ఒక విశ్వాసం ఉన్నది. దేవుని యొక్క హృదయాన్ని ఎరిగిన వాడుగా ఉన్నాడు అబ్రహాము. కాబట్టి ప్రార్థన ప్రారంభించాడు. ఎంతమందితో తెలుసా? 50 మంది ఉంటే నువ్వు రక్షించవా అని ప్రారంభించాడు తన ప్రార్థనను. అయితే దేవుడు అన్నాడు, సరే 50 మంది ఉంటే నేను రక్షిస్తలే అని అన్నాడు. అయితే అక్కడ మళ్ళీ ఒక డౌట్ వచ్చింది, ఒకవేళ 50 మంది కూడా లేకపోతే? ఆ తర్వాత 40 అన్నాడు, ఆ తర్వాత 30 అన్నాడు, ఆ తర్వాత ఇలా మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఎక్కడికి అడుగుతున్నాడు అనంటే 10 మంది దగ్గరికి వచ్చేసాడు. 10 మంది దగ్గరికి వచ్చి బ్రతిమిలాడి ముగించాడు. ఈయన బాధ అంతా ఏంటిదనంటే లోతు రక్షింపబడాలని. అదేవిధంగా దేవుని యొక్క మనస్సు ఈయనకు తెలుసు. ఈయన చేసిన ప్రార్థన ఆయన వింటాడని ఆయనకు తెలుసు. కాబట్టి ఈయన ఆ యొక్క లోతు కుటుంబము నశించిపోవద్దని ప్రార్థన చేసి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మనస్సు ఎరిగినటువంటి అబ్రహాము ఆ లోతు నశించిపోకుండా ఉండటానికి ఈయన ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎస్, అబ్రహాము దేవుని మనస్సు ఎరిగినవాడు. దేవుని మనస్సును తన స్నేహితుడైనటువంటి అబ్రహాముకు బయలుపరిచినటువంటి దేవుడుగా మనం ఈ లేఖనాలలో చూస్తూ ఉన్నాం. ఎస్, దేవుడు తన హృదయంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా అబ్రహాంతో షేర్ చేసుకునేటటువంటి వాడు. అబ్రహాము దేవుడు మంచిగా మాట్లాడుకునేటటువంటి అనుభవం కలిగినటువంటి వారు. ఏ సందర్భంలో అబ్రహాముకి దేవుడు ఎదురైనప్పటికీ కూడా ఆయనను గుర్తుపట్టే అంత ఆ స్థితిలో ఉన్నాడు అబ్రహాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మనస్సు ఎరిగినటువంటి అబ్రహాము ఏం చేస్తున్నాడనంటే నశించిపోయే లోతు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే మోషే కూడా దేవుని మనస్సును ఎరిగిన వాడుగా ఉంటా ఉన్నాడు. ఎలాగా అనంటే, మోషే ఐగుప్తును విడిచి వెళ్ళినప్పుడు అక్కడ అరణ్యములో మోషేకు దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకొని ఆ ఇశ్రాయేలీల ఆ విడుదల కొరకు, ఆ ఐగుప్తు బానిసత్వంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించటానికి ఒక నాయకుడిగా మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. మొదటగా ఆ మోషే ఒప్పుకోలేదు. నేను నత్తివాణ్ణి ప్రభువా అని అన్నీ కూడా సాకులు చెప్తూ తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. మొదట మోషే ఒప్పుకోకపోయినా ఆ తర్వాత దేవునికి లోబడి ఐగుప్తుకు వెళ్ళినట్లుగా మనము లేఖనాలలో చూస్తూ ఉన్నాం. అక్కడ ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు మోషేను ఎంతగానో విసిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అసలు నమ్మలేదు. దేవుడు ఇతన్ని పంపాడు అని అంటే నమ్మలేదు. అనేక అద్భుతాలు జరుగుతున్నప్పటికీ కూడా మోషేను విసిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మోషే మాత్రం చాలా ఓపికతో, ఓర్పుతో, సహనముతో
మంచి నాయకత్వాన్ని వహించి ఇశ్రాయేలు ప్రజలను బయటికి తోడుకొని వచ్చినట్లుగా, దేవుని సహాయముతో ఆ ఐగుప్తు బానిసత్వంలో నుంచి బయటికి తోడుకొని వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే అరణ్య మార్గంలో ఇశ్రాయేలు ప్రజలు మోషే పైన సనిగినట్లుగా, దేవుని పైన కూడా సనిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని పైన సనుగుతూ దేవునికి వ్యతిరేకంగా ఈ ప్రజలు జీవిస్తూ ఉన్నప్పుడు దేవునికి ఇశ్రాయేలు ప్రజల మీద కోపం వచ్చింది. అప్పుడు మోషేతో అంటా ఉన్నాడు, మోషే, ఈ వీళ్ళు లోబడనొల్లని ప్రజలయ్యా, వీళ్ళని నేను సంహరిస్తాను, వీళ్ళని నేను నశింపజేస్తాను, వీళ్ళను నేను హతమారుస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని అన్నాడు. అప్పుడు మోషే దేవుని మనసు ఎరిగిన వాడుగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలాగో తెలుసా? వద్దు నాయన, నీవు ఐగుప్తులో నుంచి వీళ్ళను తోడుకొని వచ్చినావు, ఆ 10 అద్భుతాలను చేసినావు, ఎన్నో ఆశ్చర్యక్రియలను చేశావు, ఎంతగానో అద్భుతంగా వీరిని పోషించావు, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఉండి నడిపించి ఉన్నావు. ఇంత అద్భుతంగా వీరిని తోడుకొని వచ్చి ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళను చంపేస్తే ఐగుప్తు వాళ్ళు, మిగతా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నీకు అవమానకరంగా మాట్లాడతారు, అలా చెయ్యొద్దయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోషేకి దేవుని మనస్సు తెలుసు, ఇశ్రాయేలు ప్రజలను ఆయన రక్షిస్తాడని తెలుసు. దేవుని యొక్క మనస్సు, ఆయన దయా కనికరము కలిగినటువంటి హృదయుడు. ఆయన మన తప్పులను కనుక మనం ఒప్పుకున్నట్లయితే ఆయన చేయదలిచిన కీడు చేయకుండా మానేటటువంటి దేవుడని తెలుసు. ఎందుకనంటే ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు కఠిన బానిసత్వంలో పెట్టినటువంటి మొరను దేవుడు విన్నాడని, దేవుడు వారి మూలుగులను విని ఈ మోషేను ఎన్నుకొని నడిపించాడని మోషేకి తెలుసు. కాబట్టి ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆ ప్రజలు నశించిపోవద్దని. దేవుని మనస్సు కూడా అదే, ఏ ఒక్కరు కూడా నశించిపోవటము దేవునికి ఇష్టము లేదు. అందుకే ఆదికాండము 32వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలలో మనం చూసినట్లయితే మోషే దేవుని అడ్డుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఒక సందర్భంలో కూడా ఆయన ఇశ్రాయేలు ప్రజలకు దేవునికి మధ్యలో అడ్డుగా నిలబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే దేవుని యొక్క మనస్సును ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ ప్రజలు నశించిపోకుండా ఉండటానికి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ఇద్దరు భక్తులు కూడా మనం చూసినట్లయితే ఆ నశించిపోయేటటువంటి వారు ఆ విధంగా నశించిపోవద్దని, రక్షించబడాలని దేవుని మనస్సు ఎరిగి ప్రార్థన చేసినటువంటి భక్తులుగా మనం వీళ్ళిద్దరిని చూస్తూ ఉన్నాం. అయితే మరొక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తునికి దేవుని హృదయం తెలుసు, దేవుని మనసు ఎరిగిన వాడే, కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పారిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎవరు ఆ భక్తుడు అనంటే యోనా భక్తుడు. యోనాకు కూడా దేవుని హృదయం ఏంటిదో తెలుసు. యోనాను దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు అనంటే నినివే పట్టణం యొక్క ఆ రక్షణ కొరకు. కాబట్టి నినివే పట్టణం నశించిపోతుంది, నినివే పట్టణం పైన నాకు కోపం వస్తుంది, నువ్వు వెళ్ళాలి యోనా అనంటే యోనాకు దేవుని మనసు ముందే తెలుసు. అందుకే 4వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు కదా, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదునని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషుకు పారిపోయిన అని అంటా ఉన్నాడు. ఎస్, దేవుని మనస్సు యోనాకు తెలుసు. అవును, నేను ఇప్పుడు వెళ్ళి నినివే ప్రజలకు సువార్త ప్రకటించినట్లయితే, వారు మారుమనసు కనుక పొందినట్లయితే దేవుడు చేయాల్సినటువంటి కీడును చెయ్యడు. ఆయన ఎలాంటి వాడని తెలుసట యోనాకి? ఆయన కటాక్షము కలిగినటువంటి దేవుడట, ఆయన జాలి కలిగినటువంటి దేవుడని, ఆయన బహుశాంతము కలిగినటువంటి దేవుడని, అత్యంత కృప కలిగినటువంటి దేవుడై ఉన్నాడని యోనాకి ముందే తెలుసు. ఎస్, వాళ్ళు గనక మారు మనసు పొంది ప్రార్థన చేస్తే ఆయన కటాక్షం కలిగిన దేవుడై, జాలి కలిగిన దేవుడై, శాంతం కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన చెయ్యాల్సిన కీడు చెయ్యకుండా ఆపేస్తాడు. కాబట్టి నేను వెళ్ళకూడదు అని వ్యతిరేకంగా తర్షీషుకు బయలుదేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క హృదయము ఎరిగినటువంటి యోనా ఏం చేస్తున్నాడనంటే, ముందుగానే నాకు తెలుసు ప్రభువా నీ హృదయం ఏంటిదో, అందుకే నేను ఏం చేసిన తర్షీషుకి
పారిపోయినానని చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అబ్రహాము, మోషే దేవుని చిత్తాన్ని ఎరిగి ఆ ప్రజలకు కీడు రాకుండా వారి రక్షణ కొరకు ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ యోనా కూడా దేవుని మనస్సును ఎరిగిన వాడై ఉన్నప్పటికీ ఆయన దేవుని చిత్తానికి వ్యతిరేకముగా పారిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ఎలాగో అలాగా యోనాను దేవుడు నినివే పట్టణానికి నడిపించినట్లుగా, ఆ పట్టణాన్ని రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఇది నీ వంతు, ఇప్పుడు ఇది నీ సమయం. ప్రియ దేవుని బిడ్డలారా, పాపంలో మనము కొట్టుమిట్టాడుతూ దేవుని సన్నిధానానికి చేరలేనటువంటి, ఆయన సన్నిధానానికి సమీపించలేనటువంటి స్థితిలో ఉన్న మనలను యేసుక్రీస్తు ప్రభువారు తన బలియాగము ద్వారా తండ్రితో మనల్ని ఏం చేశాడు? ఐక్యపరిచాడు. కాబట్టి ఇప్పుడు మనము దాసులము కాదని లేఖనంలో సెలవిస్తూ ఉన్నాడు. మనము దేవునికి దూరస్తులం కాదని లేఖనాలలో సెలవిస్తూ ఉన్నాడు. మనము ఎలాగ మార్చబడ్డామనంటే దేవునికి అతి సమీపంగా మార్చబడ్డాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, ఆయన మనలను దాసులని పిలవకుండా స్నేహితులని పిలుస్తూ ఉన్నాడట. హల్లెలూయా. ఎలా పిలుస్తున్నాడు? మనము దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థితిలో, సమీపించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తన శిలువ బలియాగం ద్వారా ఆ పాపపు కాడిని విరగొట్టి మనల్ని తండ్రితో ఐక్యపరిచి ఇప్పుడు మనల్ని ఏమని పిలుస్తున్నాడు? స్నేహితులని పిలుస్తూ ఉన్నాడు. మనము దేవునికి దూరముగా ఉన్నప్పుడు, మనము దేవుని సమీపించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుని చిత్తం ఏమిటో, దేవుని మనస్సు ఏమిటో మనము ఎరగనటువంటి వారముగా ఉన్నాం, మనకు తెలియనటువంటి వారముగా ఉన్నాం. అయితే అలాగ ఉండటము ఆ యొక్క బంధకములలో ఉండి దేవుని మనస్సును ఎరగకుండా నశించిపోవటము దేవుని యొక్క చిత్తము కాదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన శిలువ బలియాగము ద్వారా ఆ యొక్క అడ్డుగోడను తొలగించి దేవునితో ఐక్యపరిచాడు, తండ్రితో ఐక్యపరిచాడు. దేవుని హృదయాన్ని తెలుసుకోవటానికి మనల్ని స్నేహితులుగా మార్చాడు. అంతేకాదు, ఆయన అంటాడు, మీరు నా పిల్లలని అంటాడు. ఎస్, ఆయన మనల్ని తన పిల్లలుగా స్వీకరించినట్లుగా మనం లేఖనాలలో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు స్నేహితులుగా మార్చబడినటువంటి మనము, ఆయన పిల్లలుగా మార్చబడినటువంటి మనము, మనకు కూడా దేవుని మనస్సు తెలుసు, మనము కూడా దేవుని మనస్సు ఎరిగిన వారంగా ఉన్నాం. నాకు దేవుని మనసు ఏంటో తెలియదండి అని అంటే కుదరదు. ప్రియ దేవుని బిడ్డలు, ఇక్కడ మనము చదువుకున్నటువంటి మూల వాక్యాన్ని మనం చూసినట్లయితే 16వ వచనంలో అంటాడు, చూడండి ఒకసారి, ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడని చెప్తూ, మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము అని అంటాడు. మనం ఎవరన్నమాట? క్రీస్తు మనస్సు కలిగిన వారం. మునుపు మనకు ఆ మనస్సు లేదు, మునుపు ఆ సహవాసం లేదు తండ్రితో. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఐక్యతలోనికి, ఆ సమాధాన స్థితిలోనికి మనల్ని నడిపించిన తర్వాత దేవుని మనస్సు ఏంటిదో మనకు కూడా తెలుసు. ఏంటిది దేవుని మనస్సు? ఏ ఒక్కరు కూడా నశించిపోవటము దేవుని చిత్తము కాదు, అందరూ రక్షింపబడాలనేటటువంటిది ఆయన ఉద్దేశం, ఆయన మనస్సు. అదేవిధంగా మనం కూడా పరిశుద్ధంగా జీవించాలనేటటువంటిది దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క చిత్తము, ఉద్దేశమై ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన రక్షణను, మన సొంత రక్షణను మనము కాపాడుకుంటూ, మనము పరిశుద్ధంగా జీవిస్తూ నశించిపోయే ఆత్మల కొరకు మనము ప్రార్థన చేయాలి, అనేకులను క్రీస్తులోనికి నడిపించాలి. అబ్రహాముకు దేవుని మనస్సు తెలుసు, మోషే దేవుని మనస్సు ఎరిగిన వాడుగా ఉంటా ఉన్నాడు, నశించిపోయే ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థిస్తూ ఉన్నారు. యోనాకి దేవుని మనసు ఏంటో తెలుసు, కానీ ఆ ప్రజల కొరకు ప్రార్థన చేయకుండా, ప్రజలకు దేవుని వార్తను చెప్పకుండా తప్పించుకొని పోతా ఉన్నాడు. అయితే ఇప్పుడు నీవు నేను ఏ స్థితిలో ఉన్నాం? అబ్రహాములాగా, మోషేలాగా నశించిపోయే ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థించే వారంగా ఉన్నామా? లేకపోతే దేవుని మనసు తెలుసుకొని కూడా మనము తప్పించుకొని పారిపోయేటటువంటి స్థితిలో ఉన్నామా?
ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నిన్ను ఎన్నుకున్నది, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నది, దేవుడు నీకు ఆయుష్నిచ్చింది, దేవుడు నీకు ఆరోగ్యంనిచ్చింది, దేవుడు ఇంతకాలము నిన్ను బ్రతికించింది ఎందుకో తెలుసా? నీ రక్షణను నువ్వు కాపాడుకుంటూ, నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటూ, నశించిపోయే అనేకుల కొరకు ప్రార్థించాలని, అనేకులను రక్షణ మార్గంలోనికి నడిపించాలని దేవుని ఉద్దేశం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నది. ఎన్నో సూచనలను, ఎన్నో కార్యాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులను మనము చూస్తూ ఉన్నాం. అయితే మనము ఈ పరిస్థితులలో యోనా వలె తప్పించుకొని పోతున్నామా? మోషే అబ్రహాములాగా ప్రార్థిస్తున్నామా? ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి. మనము మాత్రమే రక్షింపబడి నేను మాత్రము వెళ్తే సరిపోతుందిలే అని అనుకోవటానికి వీల్లేదు. హిజ్కియా అనుకున్నాడు, నన్ను బాగుంటే సరిపోతుందిలే, నా పిల్లలు ఎత్తుకపోతే ఏంటిది, నా పిల్లలు నాశనం అయిపోతే ఏంటిది, నా జీవిత కాలంలో మాత్రం ఈ శాపము, ఈ యొక్క శ్రమ అనేటటువంటిది రాదు కదా, నేను మాత్రం బాగున్నానులే అని అనుకున్నాడు. నువ్వు కూడా అలాగ అనుకుంటున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, అందుకొరకు కాదు నిన్ను దేవుడు ఎన్నుకున్నది, ఏర్పరచుకున్నది, ఆయుష్నిచ్చింది. ఎందుకో తెలుసా? నీవు అబ్రహాములాగా, మోషేలాగా దేవుని మనస్సు ఎరిగి అనేకుల రక్షణ కొరకు నీవు ప్రార్థించాలని, అనేకుల రక్షణ కొరకు నీవు ఆ దేవుని పనిని చేయాలని దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ జీవితంలో కూడా ఎన్నో శ్రమలు, నీ జీవితంలో కూడా ఎన్నో ఇరుకులు, నీ జీవితంలో కూడా ఎన్నో మరణాపాయ పరిస్థితులు ఉన్నాయి. అన్నిటినీ కూడా దేవుడు తప్పించుకుంటూ వచ్చాడు. ఎందుకో తెలుసా? నీవు ఆయన పని కొరకు నిలబడటానికి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు మనస్సు కలిగినటువంటి వారమైన మనము అనేకుల కొరకు ప్రార్థించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. తండ్రి మనస్సు ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తానే రిక్తునిగా అప్పగించుకున్నాడు. ఎస్, ఈరోజు పౌలు అంటున్నాడు, మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారమని. ఎస్, క్రీస్తు మనస్సు కలిగినటువంటి వారమైనటువంటి మనము కూడా క్రీస్తు వలె మనము తన పని కొరకు మనల్ని మనము ఆయనకు అప్పగించుకోవాల్సినటువంటి అవసరత ఈ అంచె దినాలలో ఎంతైనా ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతుండగా మన జీవితాలను ఆయనకు సమర్పించుకుందామా? మన బ్రతుకులను ఆయన సమర్పించుకుందామా? ఇంతకాలము లోకంలో జీవించింది ఇక చాలు, మోషే అరణ్యములో జీవించిన కాలం ఇక చాలు అని చెప్పి దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని నడిపించాడు. ఇక విగ్రహాలతో ఆ బిజినెస్ అంతా ఇక చాలు, ఇక నా పని చేయాలని అబ్రహామును ఎన్నుకొని నడిపించి ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు. దేవుడు అంటున్నాడు, ఇక చాలు, నీవు లోకంలో జీవించింది ఇక చాలు, నీ సొంత కార్యాల కొరకు నీవు బ్రతికింది ఇక చాలు, ఇక నువ్వేం చేయాలి? దేవుని పని చేయాలి. యోనాలాగా ప్రతి విషయంలో నువ్వు పారిపోవటానికి వీలు లేదు. యోనాలాగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళటానికి వీలు లేదు. నువ్వు సోమరిగా దేవుని పనిని నిర్లక్ష్యం చేసేవాడిగా నువ్వు ఉండటానికి వీలు లేదు. ఈ ఉదయకాల సమయం దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు, దేవుని మనస్సు ఎరిగినటువంటి నీవు దేవుని పని చేయాలని. ఒకవేళ తప్పించుకొని యోనాలాగా నువ్వు వెళ్ళినట్లయితే అక్కడ యోనాకు మరలా అవకాశం దొరికింది, కానీ నీకు అవకాశం దొరుకుతుందో లేదో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటూ మన జీవితాలను దేవునికి సమర్పించుకుంటూ మోషేలాగా, అబ్రహాములాగా మనము దేవుని మనస్సు ఎరిగిన వారముగా అనేకుల రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. మన పరిశుద్ధతను, మన రక్షణను మనం కాపాడుకుంటూ దేవుని పనిలో మనము ముందుకు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించిన గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి.